సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. Sometimes I get so mad, there's no controlling me. My thoughts get so bad, I'm like, I might grab a bat, I don't know. My wrath, my blood boils over like, oh God, here goes. I lost all feeling from my head to my toes. You said some shit that I can't let go, so just stay tuned for the rest of the show. So have you ever felt betrayed? Switches how you see things, realize something needs change. Cause I know you got me f***ed up, let me show you what's up. Cause enough is enough. I'll take a face full of pavement just to make a statement. I know there's no time. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల కమిటీ మహేష్ గారు మనతో ఉన్నారు. ఒక్క నిమిషం ఆయనతో మాట్లాడతాం. ఈ సంవత్సరం వినాయక చవితి రేపు బుధవారం 31 ఆగస్టు నుంచి ప్రారంభమై అనంత చతుర్దశి శుక్రవారం 9 సెప్టెంబర్న గణేశుని యొక్క నిమజ్జన కార్యక్రమం అతి వైభవంగా జరుగుతూ ఉన్నది. దేవాది దేవతలే విఘ్నేశ్వరుడి యొక్క పూజలు జరిపి తమ కష్టకాలంలో అనేక బాధల నుండి విముక్తి పొందినారు. భక్తులందరినీ కోరుతూ ఉన్నాం, రేపు వినాయక చవితి నుండి మొదలుకొని నిమజ్జన వరకు అందరూ కూడా గణపతి దీక్షలో ఉండి నియమ నిష్ఠతో ఆ యొక్క విఘ్నేశ్వరుని నిత్య పూజలు గావించుకొని ఈ యొక్క మన సమస్యలతో పాటు యావత్ ప్రపంచమంతా కూడా ఆయురారోగ్యాలతో ఉండాలనేటువంటి పద్ధతిన అందరూ గణపతి దీక్షలో ఉండాలని కోరుకుంటా ఉన్నాం. చాతుర్మాస దీక్షల్లో ఉండలేని వాళ్ళు ఆషాఢ మాసం తొలి ఏకాదశి నుంచి మొదలుకొని కార్తీక మాసం వరకు జరిగేటువంటి 4 మాసాల పాటు నియమ నిష్టలతో సాధు సంతులందరూ కూడా దీక్షల్లో ఉంటారు. దాంట్లో భాగంగా వినాయక చవితి నుండి అనంత చతుర్దశి నిమజ్జన వరకు భక్తులందరూ కూడా గణపతి దీక్షను పాటించి ఆ యొక్క గణపతి దీక్షలో నియమ నిష్టలతో పూజలు జరపాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ సంవత్సరం ఖైరతాబాద్ మహాగణపతి 50 అడుగులతో లక్ష్మీ పంచముఖ ఆంజనేయ గణపతి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఈ విగ్రహాన్ని కూడా అనంత చతుర్దశి రోజు భక్తి శ్రద్ధలతో వినాయక సాగరంలో నిమజ్జన గావించేటువంటి కార్యక్రమానికి అన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నది. ఈ యొక్క ఉత్సవ సమితి ఉపాధ్యక్షులు మహేష్ యాదవ్ గారిని ఈ యొక్క ఉత్సవాల విషయంలో మిగతా విషయాలు చెప్పేటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు ఉత్సవ సమితి కమిటీ అయిన మహేష్ యాదవ్ గారు మనతో మాట్లాడతారు. రెడీ. ఈ వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడు 1954లో ఒక్కడుతో పెట్టిన వినాయకుడు. ఈ సంవత్సరానికి 67 సంవత్సరాలు పూర్తి చేసుకొని 68వ సంవత్సరంలో ఉన్నాం మనము. మీ అందరికీ తెలుసు ఖైరతాబాద్ వినాయకుడు ఈ సంవత్సరం మట్టి వినాయకుని 50 అడుగుల మట్టి వినాయకుని పెట్టడంలో కారణం ఏంటంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా కోవిడ్ కరోనా వల్ల చాలా ఇబ్బంది అయింది. భక్తులందరూ కూడా ఇబ్బంది పడ్డారు, ప్రపంచమే ఇబ్బంది పడ్డది. అయినా కానీ మేము ఖైరతాబాద్ వినాయకుని పెట్టాలన్నా వద్దా అని చిన్న వినాయకుని పెట్టి మేము పూజలు చేయడం జరిగింది. ఖైరతాబాద్ వినాయకుని దగ్గర ఒక పుణ్యస్థలం ఇది. ఈ పుణ్యస్థలంలో మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరిక నెరవేర్చే ఖైరతాబాద్ వినాయకుడు. అందుకే మేము 2 సంవత్సరాలు కూడా వినాయకుడిని పూజలు చేశాము. భక్తులు తక్కువ వచ్చినా కానీ ఆ కరోనా మహమ్మారి ఈ భూమి నుంచి వెళ్ళిపోవాలని ఆ భగవంతుని పూజ చేశాము. ఈ 2 సంవత్సరాల్లో మనకు ఏ రకంగా రిజల్ట్ వచ్చింది మీ అందరికీ తెలుసు. దాదాపు ఆల్మోస్ట్ 90% అయిపోయింది, ఇంకో 10% ఉంది. మరి భక్తులందరూ కూడా ఈ 2 సంవత్సరాలు నేను అందరూ కూడా ఎక్కడ ఏ టెంపుల్స్ పోకుండా అందరు ఉన్నారు. ఈ సంవత్సరం ఖైరతాబాద్ వినాయకుని దగ్గరికి దాదాపు 30 నుంచి 35 లక్షల మంది దర్శించుకునే అవకాశం ఉంది. మరి ఈ సంవత్సరం కూడా ప్రతిసారి మనకు ఒక ఆనవాయితీ. ఇక్కడ మనకు దాదాపు 8-9 సంవత్సరాల నుంచి గవర్నర్ నరసింహ గారు వచ్చి తొలి పూజ చేస్తుండే. మరి గత 2 సంవత్సరాల నుంచి మన తమిళసాయి గవర్నర్ గారు వారు వచ్చి పూజ చేస్తున్నారు. రేపు ఉదయం ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది గవర్నర్ ఆఫీస్ నుంచి. రేపు ఉదయం 10:15కు ఇక్కడ గవర్నర్ గారు వచ్చేస్తున్నారు. 10:15కు పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. ఆ తర్వాత భక్తులందరికీ కూడా దర్శనం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే గత సంవత్సరం 2 సంవత్సరాలు పోల్చుకుంటే దాదాపు 2-3 లక్షల మంది వచ్చారు. మరి ఈ సంవత్సరం దాదాపు 30 లక్షల మంది వచ్చే అవకాశం ఉన్నాయి. మరి అవిటికి భక్తులందరికీ కూడా ఇక్కడ ఏర్పాట్లు
రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు పూర్తి సహకారం ఉంటుంది. మరి హైదరాబాద్ మినిస్టర్ ఇన్ఛార్జ్ అయిన మినిస్టర్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మరి మాకు హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పిలిచి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటే మరి అన్ని ఎలక్ట్రిసిటీ బోర్డు అనుకోండి, మున్సిపల్ అనుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి, మరి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ అనుకోండి, అన్ని భక్తులకు ఇక్కడ ఏ అయితే మనకు అవసరం ఉందో ఆ అధికారులను అందరినీ కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. ఉత్సవ కమిటీ తరఫున కూడా దాదాపు 500 మంది వాలంటీర్స్ ఉంటున్నారు. ఎన్సీసీ వాళ్ళు కూడా ఒక 100 మంది వస్తున్నారు. మరి భక్తులందరూ కూడా మేము, ఎందుకంటే మాకు తెలుసు ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు బ్యారికేడ్లు కూడా కొడుతున్నారు ఆర్ఎంబీ వాళ్ళు. నిన్న రాత్రి నుంచి స్టార్ట్ అయింది, బ్యారికేడ్లు కొడుతున్నారు. సీసీ కెమెరాలు దాదాపు 50 నుంచి 100 సీసీ కెమెరాలు ఇటు రైల్వే గేట్ నుంచి, ఇటు సెన్సేషన్ నుంచి, ఇటు ఐమాక్స్ రూట్ నుంచి వచ్చే భక్తులందరూ కూడా సీసీ ఫుటేజ్లో ½ కిలోమీటర్ లోపల సీసీ ఫుటేజ్లు ఉంటారు. మఫ్టీలో పోలీసు వాళ్ళు అందరూ ఉంటారు. భారీ ఎత్తున పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం చాలా పెద్ద ఎత్తున ఇక్కడ మాకు భక్తులకు వచ్చే చాలామంది కూడా ఇక్కడికి వాళ్ళు సేవ చేస్తున్నారు. మరి ఖైరతాబాద్ సంబంధించిన కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా, ఎందుకంటే దేశం మొత్తం ప్రపంచం మొత్తం మన దిక్కు చూస్తుంటుంది కాబట్టి మనకు వచ్చే భక్తులందరూ కూడా మన బాధ్యత మనం కాపాడుకోవాలి. వాళ్ళని వచ్చి దర్శనాలు చేసుకొని వాళ్ళ ముక్కులు చెల్లుబాటు చేసుకొని వెళ్ళిపోతుంటారు. మరి ఖైరతాబాద్ అంటే ఒకప్పుడు 1000-2000 మంది 1,00,000 మంది వస్తుండే, ఇప్పుడు లక్షల మంది ఎందుకు వస్తున్నారు అంటే ఖైరతాబాద్ ఒక పుణ్యస్థలం. ఈ పుణ్యస్థలంలో ఒక భగవంతుని ఏదైతే మనం కోరుకుంటామో, పిల్లలు లేని వాళ్ళు పిల్లలు, జాబులు లేని వాళ్ళకు జాబులు, మరి వ్యాపారం బాగాలేదని వాళ్ళందరూ కూడా ఏవైతే మొక్కుతున్నారో ఇట్లా జనాలు వేలు లక్షలు వస్తున్నారు. ఆ ఒక మహిమ ఉంది ఇక్కడ. ఖైరతాబాద్ సాక్షాత్తు 11 రోజుల మట్టి వినాయకుని రూపంలో ఖైరతాబాద్ వినాయకుడు ఉంటాడు. భక్తులందరూ కూడా దర్శనమిస్తున్నారు. ప్రతి ఏర్పాటు కూడా చేయడం జరిగిందని తెలియజేస్తున్నాను. మరి ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా మేము 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు, వికలాంగులకు, వీళ్ళందరికీ కూడా మేము 2 వెహికల్ అరేంజ్ చేయడం జరిగింది. వారిని స్పెషల్గా వాళ్ళని తీసుకొచ్చి దర్శనాలు చేపిస్తాము. దీంతోపాటు మన రాష్ట్రం ఇప్పుడు దేశం ఉంది, మన రాష్ట్రం ఉంది, దేశాలలో పోయారు కదా మన భక్తులందరూ ఉన్నారు అమెరికాలో, లండన్లో. వాళ్ళ గురించి ఒక వెబ్సైట్ పెట్టినాము, గణపతి దేవా ORG వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీ పేరు, మీ గోత్రం చెప్పినట్టే ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు మీ పేర్ల మీద పూజా కార్యక్రమం చేయబడుతుంది. అది ఉచితంగా చేయబడుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను.